శుభవార్త చెప్పాలని మేమందరం కూడా మీ మధ్యకి రావడం జరిగింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలా రాయబడి ఉంది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమే ఉందని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి. ప్రియులారా, పాపులు ఎవరు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. ఈనాడు కులాల మధ్య భేదాలున్నాయి, జాతుల మధ్య భేదాలున్నాయి, సంఘాల మధ్య, దేశాల మధ్య భేదాలున్నాయి. కానీ పాపానికి మాత్రం భేదం లేదు. మనిషి ఏ కులంలో పుట్టినా, ఏ మతస్థుడైనా, ఏ గ్రామస్తుడైనా ప్రతి ఒక్కరూ కూడా పాపులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక ఇటువంటి పాపులైన మానవులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ఏమంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చారంటున్నారు. పాపులు ఏదైనా శిక్షలోను లేదా ప్రమాదంలో ఉన్నారంటే బైబిల్లో అవును అని చెప్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణమని. ప్రియులారా, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మానవుడు పాపములో పుట్టి పాపములో చనిపోతే వారి ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకి చావుండదు. యుగాయుగాలు మానవుడు ఆ వేదనకరమైన స్థలంలో బాధ, దుఃఖం అనుభవించాలి. ప్రియులారా, మానవుడు ఆ భయంకరమైన ఆ నరకాగ్నికి, ఆ పాతాళంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే పాపమే. కనుక మానవుని యొక్క పాపం పోతే ముక్తి దక్కుతుంది, పరలోకం చేరగలుగుతాడు. మరి పాపం ఎలా పోతుంది? ఈనాడు పాపాన్ని పోగొట్టుకోవాలని అన్నదానము, వస్త్రదానము, భూదానం చేస్తున్నాడు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. నిజమే, దాన ధర్మాలు చేయడం అనేది మంచిదే, కానీ పాపం మాత్రం పోదు. మానవుని యొక్క పాపము పోవాలంటే రక్తము కావాలి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదని, కలగదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. అయితే ఎడ్ల రక్తము, కోడల రక్తము, మేకల రక్తం మానవుని యొక్క పాపాలు తీసివేయుట అసాధ్యం. కనుక మానవుని యొక్క పాపాలు పోగొట్టాలంటే మానవుని రక్తమే కావాలి. ఆ రక్తము పాపము లేని రక్తమై ఉండాలి. అలాగా పాపము లేని పరిశుద్ధ రక్తం ఈ లోకంలో ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉందంటే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. కనుక ఈ లోకంలో ఏ మానవుడు కూడా మరొక మానవుడిని రక్షించలేడు, కాపాడలేడు. గనుక దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే పాపము లేనివాడు. గనుక పాపము లేని పరిశుద్ధుడైన ఆ దేవుడు ప్రియులారా 2024 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమందు యేసు అని పేరున ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులారా, ఆయన కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం చేశారు, గురుడి వారికి కళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఆఖరిగా మానవుని యొక్క జన్మ, కర్మ, పాపాలన్నిటి కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని శిలువలో కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు.